So welcome back to the channel, guys. And మీకు ఒక వీడియో తీసారు చూడండి. దాని మీద మీకు డెసిషన్ మేకింగ్, దాని తర్వాత మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అండ్ మీరు తీసుకున్న డెసిషన్ రైట్ రాంగ్ మీ ఫ్యూచర్ లో తెలుస్తుంది. సో ఎస్ డెసిజన్ మీకు అందరికి నా ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. సో క్లారిటీగా వినండి, అర్థం చేసుకోండి. కొందరికి అంటే పడుతుంది. ఒక స్టేజ్ వరకు మీ డెసిజన్ అనేది మీ పేరెంట్స్ మీద ఆధారపడి, మీ బ్రదర్స్ మీద ఆధారపడి, మీ రిలేటివ్స్ మీద, మీ కజిన్స్ మీద ఇలా ఆధారపడి మీరు డెసిజన్ తీసుకుంటుంటారు. బట్ ది ఫ్యాక్ట్ ఈస్ వెన్ యు ఆర్ ఇండిపెండెంట్ టు గెట్ యువర్ డెసిజన్, అంటే నీ అంటే నువ్వే వచ్చి డెసిజన్ తీసుకుని ఆడికైనా పోతాను అనుకో, ఇట్స్ ఫీల్స్ యూ బెటర్. ఎందుకు చెప్తున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీ లైఫ్లో నువ్వు ఎంపీసీఓ బైపీసీఓ తీసుకోవాలనుకుంటున్నావు. ఎంపీసీ తీసుకోవాలనుకున్నావు, కానీ నీ ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేసి బైపీసీ తీసుకోమన్నారు. సో నీకు నచ్చకపోయినా చదివినావు. 6 years 10 years దాకా వేస్ట్. ఓకే, మేబీ వచ్చి దే విల్ ఫీల్ ప్రౌడ్, అంటే మా కొడుకు డాక్టర్ అని. బట్ ఇన్నర్ ఫీల్ నీకు ఏముంటుంది, నేను ఇది చదవాలనుకున్నా, కానీ నువ్వు అప్పుడు ఏం చేస్తావు, అదే ఫోర్స్తో నీ కొడుకుని చదివిస్తావు. అంటే నేను చెయ్యని పని నా కొడుకు చేయాలని నీ ఉద్దేశం, మీ పేరెంట్స్ చేయని పని నువ్వు చేయాలని వాళ్ళ ఉద్దేశం. సో అక్కడ వచ్చి తేడా కొట్టేస్తుంది. జనరేషన్లో వచ్చి కొట్టుకుంటున్నారు. అంటే నేను చేయని పని వాడు చేయని పని ఇలా. అందుకని వచ్చి అదే నీ డెసిజన్ నువ్వు తీసుకున్నావు అనుకో, మీ పేరెంట్స్కి చెప్పుకుంటా పోయినావు అనుకో క్లారిటీగా, అప్పుడు నీకంటూ ఒక క్లారిటీ ఉంటుంది లైఫ్ మీద. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను బండి కొనాలనుకున్నా, అది డ్యూక్ అయినా యమహా ఏది జీటీ అయినా ఏదో ఒకటి. చాలా మంది చెప్తారు అది మైలేజ్ రాదు, అది బండి బరువు, నీకు సెట్ కాదు, బ్లా 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 బ్లా. ఎవరివన్ అన్ని విధాలుగా చెప్తారు. కానీ వన్స్ ఒక్కసారి నువ్వు కొన్నావు అనుకో, నీకు అంటే నీ డెసిషన్ నువ్వే తీసుకున్నావు, ఆ బండి కొన్నావు అనుకో, అప్పుడు నీకు ఒక హ్యాపీనెస్. ఆ బండి ఎంత బరువు ఉందని చూడవు, నువ్వు తోలుతావు, నువ్వు ఆ బండిలో పడినావా విన్నావా ఏముండదు, నీకు హ్యాపీనెస్ ఇస్తానే ఉంటది ఆ బండి చూసిన ప్రతిసారి. అదే నీకు నచ్చని స్కూటీ కొన్నావు అనుకో, అరే వీళ్ళంతా చెప్పినారా స్కూటీ కొనుక్కొని, నువ్వు స్కూటీ వాళ్ళ మాట విని స్కూటీ కొన్నావు అనుకో, యూ విల్ ఫీల్ రిగ్రెట్. అది ఊరికే ₹1,00,000 బొక్క కదరా, ఏందిరా నేను చేసింది, తప్పు చేసినా అని నువ్వు అంటే నీకు రిగ్రెట్ ఫీల్ ఉంటుంది. ఆ రిగ్రెట్ ఫీల్ ఉండకూడదంటే నా అభిప్రాయం ఏమంటే, నువ్వు ఖచ్చితంగా నీ డెసిషన్ నువ్వు తీసుకుంటే ఇట్స్ బెటర్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఇప్పుడు నుంచైనా డెసిషన్ అనేది కరెక్ట్ తీసుకో. కొందరు రాంగ్ డెసిషన్ కూడా తీసుకుంటారు. అలా అని వచ్చి డెసిషన్ తీసుకున్నాక నీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంటే అది కరెక్టా, రాంగా, రైటా, నువ్వు ట్రై చేసినావు, ఫ్యూచర్ లో నువ్వు అదైనా ఫీల్ అవుతావు, అరే నేను ఎక్స్పీరియన్స్ చేసిన అందుకని డ్యూక్ బండి ఇంకోసారి కొనకూడదు. అంటే నీ లైఫ్ ఒక 1 year లో అయిపోతుందా, 2 years లో అయిపోతుంది కాదు కదా, 70 years 60 years దాకా ఉంటాం మనం. సో అన్నిటిని ఎక్స్పీరియన్స్ చేయాలా. వీళ్ళ మాటలు విన్నాం అనుకో బ్రో, నిజంగా చెప్తున్నా, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ బ్యాడ్ అయిందని నీకు అవ్వకుండా ఉండదు. బై లక్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ రే నేను ఈ బిజినెస్ నష్టపోయినా అని వాళ్ళు వచ్చి పెట్టద్దురా అని నువ్వు పెట్టకుండా వేరే బిజినెస్ పెట్టినావు. వాళ్ళకి చేసేకి రాకో, వాళ్ళకి వచ్చి ఏదో ఫైనాన్షియల్ వర్కర్ సరిగ్గా లేకో ఏదో వాళ్ళు అవన్నీ చెప్పుకొని ఉండవు. రే దీంట్లో నేను ఫెయిల్ అయినా నువ్వు పెట్టొద్దు, నువ్వు ఫెయిల్ అవుతావు అంటావు. నువ్వు మాట వినేసి నువ్వు పెట్టవు, వేరేది పెట్టేస్తావు. కానీ నీకు దాంట్లోనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. నీకు ఇంట్రెస్ట్ ఉన్న పని నువ్వు బాగా చేస్తావు. నువ్వు ఎలా అంటే నీకు ఎలా గ్రాప్ చేయాలో తెలుసు మనుషులని, అలాంటి పని. అదే నువ్వు వేరేది పెట్టుకుని ఎలా గ్రాప్ చేస్తావు, వీళ్ళ మాటలు విని. సో అందుకని నీ డెసిషన్ నువ్వు తీసుకుంటే బెటర్. అంటే ఎక్కువ సలహాలు కూడా అడగొద్దు, ఒక ఫ్లోలో పోతా ఉండు, కింద పడినా రెడీ అయిపోతావు. ఏమంటే జస్ట్ అక్కడ బాగుందని చెప్పు, అంటే తెలుసుకో, అరే అక్కడ పోకూడదు అంతే. కొన్ని లిమిట్స్, మందు తాగొద్దు, అమ్మాయిలతో కొన్ని లిమిట్స్ పెట్టుకో. ఆ లిమిట్స్ ని దాటి డెసిజన్స్ తీసుకోవద్దు. నువ్వు కూడా సెల్ఫ్ డెసిజన్స్ ఎలా ఉండాలంటే ఒక మెచ్యూర్ గా ఉండాలి, అర్థమైందా? సో టేక్ యువర్ డెసిజన్స్ కరెక్ట్, నెవర్ ఫీల్ రిగ్రెట్ ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. అండర్స్టాండింగ్ ఏమంటే పాయింట్ ఏమంటే, ఇప్పుడు నేను బెంగళూరులో మీ లాస్ట్ వీడియోలో చూసి ఉండొచ్చు. అండ్ ఇక్కడ బతకడం లివింగ్ కానీ మీకు అన్నిటికీ వచ్చి చాలా డబ్బులు అనేది అయిపోతాయి. ఇక్కడ బతకడం చాలా కష్టం. 60 పైన ఉంటే శాలరీ, నీ ఇన్కమ్, యూ కెన్ ఈజీలీ సర్వైవ్ హియర్. నీకు దానికన్నా తక్కువ ఉంటే కొంచెం కట్గా నీకు ఈఎంఐలు ఉంటే ఇంకా కష్టం. ఇది మాత్రం పక్కా చెప్తాను. సో వీఆర్ లివింగ్ ఇన్ ఈఎంఐ లైఫ్స్. అంటే దాదాపు
80% ఆఫ్ ఇన్ ఇండియా అది ఈఎంఐ లేకుండా ఎవరు లేరు. నీ కార్ అయినా, నీ బైక్ అయినా, నీ ఫోన్ అయినా, యాక్టికి నా బండి అయినా చాలా మందికి ఈఎంఐస్ అనేవి కట్టానే ఉన్నారు. సో మీరు చాలా వినుంటారు డెసిషన్ అంటే నేను ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా, ఏ బండి తీసుకోవాలా, దేంట్లో ట్రేడింగ్ చేయాలా, ఏ చదువు చదవాలా, ఏ కోర్స్ తీసుకోవాలా, ఏది మంచిది, ఇవన్నీ ఎవరి మాటలు పట్టించుకోకూడదని చెప్తాను నేను. ఇది నా అభిప్రాయం. సో అలా నీ డెసిషన్ నువ్వు తీసుకుంటే ఇట్ విల్ బి బెటర్ ఫర్ యూ. అది దేంట్లో అయినా సరే. ఎందుకంటే నువ్వు లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్, పెద్దలకి ఎక్స్పీరియన్స్ ఎలా వచ్చిందో మీ పేరెంట్స్ అడగండి. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎలా వచ్చింది, వాళ్ళు ట్రై చేసి దానిలో ఉంటే ఐ మీన్ ఏదో లాస్ ఏదో అయ్యింది, అప్పుడు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ ఎక్స్పీరియన్స్ వల్ల మీకు చెప్తారు ఏమని, బ్రో నేను తీసుకోవద్దురా, ఇది చేయొద్దురా, అది చేయొద్దురా. కానీ నా అభిప్రాయం ఏమంటే ఆఫ్టర్ 20 అంటే నీకు 20 దాకా వచ్చి నీకు లిమిట్స్ అనేది దాటకూడదు. ఓకే, అది దేనిపైన కొందరికి వచ్చి 18 నుంచి మెచ్యూరిటీ వచ్చేస్తుంది. అంటే నీ చూసిన వాళ్ళు తప్పుడు దారిలో వెళ్ళకూడదు. తప్పుడు దారిలో ఏ పేరెంట్స్ పంపిరు. అందులో నీ తప్పుడు దారిలో కాకుండా వేరే అన్నింటిలో ఇది చేసుకో. లైక్ అమ్మాయి, సిగరెట్, మందు, ఎక్కువ హెవీ డ్రైవింగ్, ఇవన్నీ కాకుండా మంచి దాంట్లో డెసిజన్ అనేది మంచి దాంట్లో తీసుకో. లైక్ వచ్చి పెద్దోళ్ళు ఎందుకు చెప్తారు కదా రీజన్ అంటే వాళ్ళు వచ్చి ఎక్స్పీరియన్స్ చేశాను. అలా నువ్వు ఎక్స్పీరియన్స్ అవ్వకుండానే వాళ్ళు చెప్పింది అది నీ దురదృష్టం. ఇవన్నీ నాకు సరే. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టాల్ పెట్టినా, బెస్ట్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ 3-4 మంత్స్ వచ్చి కాలేజ్లో ఒక స్టాల్ పెట్టినా ఈవెంట్. అలా ఈవెంట్లో నేను స్టాల్ పెట్టింటే ఏమైందంటే దాంట్లో వచ్చి నాకు లాస్ వచ్చింది. దాదాపు 1 lakh వచ్చింది. 1 lakh నాకు లాస్ వచ్చింది. అయినా కూడా నేను వచ్చి ఏం చేసిన, ఆ స్టాల్ లాస్ వచ్చిన రీజన్ ఏదో తెలుసుకున్నాను. అంటే నేను తీసుకున్న డెసిషన్ మంచిదే. దాదాపు వేరే వాళ్ళు స్టాల్ పెట్టినా కూడా నడుస్తుందని నేను రాసిస్తాను నెక్స్ట్ ఇయర్ ఎవరైనా పడితే. కానీ మేము చేసిన రాంగ్ డెసిషన్, తీసుకున్న రాంగ్ డెసిషన్, ఐ మీన్ డెసిషన్ కరెక్టే కానీ మా ఆ టైంకి అవ్వండి ఏమంటే అదే టైంలో బర్డ్ ఫ్లూ అనేది వచ్చింది. బర్డ్ ఫ్లూ వల్ల ఎవరు చికెన్ ముట్టుకోలేదు. ఎందుకంటే మాదంతా తందూరి, షవర్మా అంతా చికెన్ ఐటమ్, మటన్ ఐటమ్. మటన్ ఐటమ్ అయినా తినాలంటే మటన్ ఐటమ్ అనేది కొంచెం రేట్ హెవీ ఉంది. సో దానివల్ల చికెన్ ఐటమ్ ఎవరు ఎక్కువ ముట్టుకోలేదు. ఫస్ట్ది. సెకండ్ వచ్చి మాకు వచ్చి వర్కర్స్ హ్యాండ్. దానివల్ల వచ్చి మాకు రష్ కంట్రోల్ చేయడం రాలేక నేను షవర్మా చేసుకుంటా, అందరినీ హ్యాండిల్ చేసుకున్నాను. సో అందుకని వచ్చి నేను తీసుకున్న డెసిషన్ రైటే. కానీ ఆ టైంకి ఆ పరిస్థితిలో అనుకూలంగా ఏవి లేవు. దానివల్ల వచ్చి నేను వచ్చి లాస్ అయినాను. అలా మీరు అవ్వకూడదంటే మీరు వచ్చి తీసుకున్న డెసిషన్ కరెక్టా రాంగ్ అని ఎవరిని అడగద్దండి. వెళ్ళిపోండి. మీకు లాస్ వచ్చిందా, దీనివల్ల నాకు లాస్ వచ్చింది అని మీరు పాయింట్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ టైం అది రిపీట్ చేయకుండా చేసుకోండి. మాది బర్డ్ ఫ్లూ అనేది ఆ టైంలో ఎందుకు వచ్చిందో తెలియలేదు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వాళ్ళని పెడితే వాళ్ళకి ప్రాఫిట్ వస్తుందని నేను రాసిస్తాను అదే బిడ్డింగ్ అమౌంట్లోనే. ఏమంటే మాకు వచ్చి అప్పుడు అనుకూలంగా లేవు వర్కర్స్ ఇవి, ప్లస్ వచ్చి మాకు వచ్చి ఏం చేయాలా ఏం చేయకూడదో తెలియక దెబ్బ పడిపోయింది. నేను మళ్ళీ అదే రిపీట్ చేస్తానా చేయను. ఈసారి అందరినీ నాకు తెలిసిన వాళ్ళని పెట్టుకుంటా. బర్డ్ ఫ్లూ ఆ టైంకి వస్తుందా రాదని, ఐ మీన్ ఏది తీసుకోవాలని 1 month ముందే సైకిల్ మొత్తం తెలుసుకొని మళ్ళీ పెడతా. అలాంటి డెసిషన్ నువ్వు రాంగ్ డెసిషన్ తీసుకున్నా కూడా నీకు వచ్చి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎక్స్పీరియన్స్ వస్తే నువ్వు నెక్స్ట్ టైం అది రిపీట్ చేయాలి. అదే వేరే వాళ్ళ మాట విన్నావు అనుకో బ్రో, నువ్వు ఆడే అయిపోయినా అనుకో, నీకు దాంట్లో ప్రాఫిట్ రాకపోతే అదే ఐడియా వేరే వాడు పెట్టేనా అనుకో, వాడికి ప్రాఫిట్ వచ్చింది అనుకో, యూ రిగ్రెట్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ డే. ఊరికే పెట్టేసింటే బాగుంటుంది, ఊరికే పెట్టేసింటే నువ్వు ఫీల్ అయిపోతా ఉంటావు. సో నువ్వు ఏదైతే అది దుంకి. బెంగళూరులో చాలామంది అలా దుంకేసే, కొందరు పైకి పోయినారు, కొందరు బ్రో నీకు 2 ఆప్షన్ బ్రో. బతకాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. ఈవెన్ స్మార్ట్గా చేయాలి అనుకున్న వాళ్ళు కొంచెం స్టెప్ బై స్టెప్ పోతున్నారు. కొంచెం దెబ్బకి పడిపోవాలనుకున్న వాళ్ళు బిజినెస్లో పోతున్నారు. ఒకసారి దమ్మని కింద పడిపోతావు. కానీ అది నువ్వు డెసిషన్ తీసుకున్నాడు, ఆ డెసిషన్ని బట్టి నువ్వు కింద పడతావా పైకి లేస్తావా నీ ఇష్టం. నేను నా అభిప్రాయం అంటే ఎవరిని ఏం అడగకుండా నీకు నచ్చింది చేస్తాను. ఏమంటే కొన్ని ఇవి ఉంటాయి, దాంట్లో మాత్రం పోదు, అవి మ్యాండేటరీ. లైక్ నీ అంతకు నువ్వు చెడగొట్టుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది
బాడీ ఇంజురీస్ లైక్ హెవీ ట్రైనింగ్ పడ్డం కానీ ఒక డిసిప్లిన్గా పో, అప్పుడు నీ డిసిజన్ తీసుకో. నీ కరెక్ట్ డెసిషన్, నా డెసిషన్ కరెక్టా రాగానే నీ ఫ్యూచర్లో తెలుస్తుంది. ఒకవేళ నువ్వు పడిపోయినావు, నువ్వు 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు లేకపోతే 50 సంవత్సరాలు బతుకుతావు, దాంట్లో నీ 2 years వేస్ట్ అయినా నెక్స్ట్ 2 years అయినా ట్రై చేస్తావు. అప్పుడు అవే తప్పులు రిపీట్ చేయవు. అందుకనే వచ్చి ఎవరిని ఏం అడగకూడదు. అది కోర్స్ అయినా, అది బండ్ అయినా, అది నీ లైఫ్ గురించి ఓకే, ఏదైతే అది నా అభిప్రాయం. అది నీ ఇష్టం. పెద్దోళ్ళు చెప్తారు బ్రో, ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు. కానీ వాళ్ళకి వచ్చి ఆడ ఇప్పుడు నేను చెప్పిన కదా నాకు స్టాల్లో నష్టం వచ్చిందని, నేను డిస్కస్ చేసిన, నాకు ఇందువల్లే నష్టం వచ్చింది. తెలివైన వాడైతే వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళు చెయ్యని తప్పు రిపీట్ చేయకుండా వేరేలాగా చేస్తాడు. అర్థమైందా? అదే తెలివి తక్కువ నా కొడుకు అయితే సర్లే మీకు లాస్ వచ్చింది కదా అని వాడు అక్కడే సైలెంట్ పోతాడు. వేరే వాడు స్టైల్ వేరే వాడి ఐడియాతో ముందర వెళ్ళిపోయి వాడు సక్సెస్ అవుతాడు. సో అందుకనే డెసిషన్ మేకింగ్ అనేది పర్ఫెక్ట్గా మీ చేతిలో ఉంటుంది. ఆఫ్టర్ 20 అనేది మీరు తీసుకోండి. ఎందుకంటే మీకు అప్పుడు లోపల మీ ప్రపంచాన్ని చూడాలి. నా దృష్టిలో కాలేజీలో నేను దాదాపు 6 years వేస్ట్ చేసుకున్నాను నాకు ఇప్పుడు అనిపిస్తాను. అదే 6 years నేను బయట పెట్టింటే వేరేలా ఉండదు.